ప్రజా తీర్పును గౌరవిస్తూ ఉన్నాం అంటూ చంద్రబాబు పవన్లకు జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అంటే పేర్లు ప్రస్తావించలేదు కానీ ఎన్డీఏ నేతలకు శుభాకాంక్షలు అన్నారు. అట్ ది సేమ్ టైం ఎవరో మోసం చేశారు, అన్యాయం చేశారనడానికి ఆధారాలు లేవు, కానీ ఏదో తేడా జరిగింది. ఏం జరిగిందో ఆ దేవుడికే తెలుసు. అంటే ఎన్నికల ప్రక్రియ మీద జగన్ అనుమానం వ్యక్తం చేశారు సార్. అంటే ఇప్పుడు ఆధారాలు లేవని ఆయనే చెప్పినాక ఇక అనుమానాలకు వాల్యూ ఉంటుంది. ఆధారాలు లేని అనుమానాలకు విలువ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆధారాలు లేని అనుమానాల్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి డెమోక్రటిక్ ఎలక్టోరల్ ప్రాసెస్ పైన అనవసరంగా ప్రజలకు డౌట్ కల్పించడం కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆధారాలు ఉంటే ఖచ్చితంగా దాన్ని ముందు పెట్టి ఎలక్టోరల్ ప్రాసెస్ను ప్రశ్నించవచ్చు, తప్పలేదు. కానీ లేకపోతే అది ట్రంప్ లాగా అవుతుంది. ట్రంప్ ఏ ఆధారం లేకుండా అసలు ఎన్నికలను రిజెక్ట్ చేస్తున్నాడు. ఇంకా జగన్ ఆ మాట అనలేదనుకోండి. అందువల్ల జగనే అన్నాడు కదా, మోసం పోయామా, అన్యాయం జరిగిందా అనడానికి ఆధారాలు లేవు. ఆధారాలు లేనప్పుడు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం వల్ల ఉపయోగమే ఉంటుంది. సో అందువల్ల ఎన్నికల ప్రక్రియలో పైన అంటే ఈ స్ట్రేంజ్ రిజల్ట్ ఉన్నప్పుడు ఈ రకమైన డౌట్లు వస్తాయి. ఇప్పుడు మనకి ఇప్పటికీ కూడా సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నాడా అని మనం చర్చ పెట్టుకుంటాం చూడండి. ఎందుకంటే ఇక మిస్టీరియస్ యాక్సిడెంట్లో చనిపోతే ఈ క్వశ్చన్స్ ఉంటాయి. రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఎవరైనా ఉన్నారా, ఈ చర్చించుకోలేదు చాలాసార్లు. కారణం ఏంటంటే సంజయ్ గాంధీ మరణం వెనుక ఎవరున్నారు అంటే మిస్టీరియస్ సర్కమ్స్టెన్సెస్లో జరిగిన వాటిపైన ఎలాగైతే అనుమానం ఉంటుందో వెరీ స్ట్రేంజ్ రిజల్ట్. అంటే ఇప్పుడు ఐఐటి వస్తుంది, టాప్ ర్యాంకర్ ఐఐటి టాప్ 3లో ఉంటాడనే అర్థం. ఐఐటి కాదు ఎంసెట్కు రాలేదనుకోండి, డౌట్ వస్తుందా లేదా? సో అలా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, గెలుస్తారు ఖచ్చితంగా అన్నవాళ్ళు కొద్దిమంది. సో ఏమో చెప్పలేము, పరిస్థితి చాలా టఫ్గా ఉందని ఎక్కువ మంది అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో గెలుస్తారని ఎవరు చెప్పలేదు కదా, ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు. సో అందువల్ల ఏ రాజకీయ నాయకుడు చెప్పని రీతిలో రిజల్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయన స్ట్రేంజ్గా ఫీల్ కావడంలో తప్పలేదు. సో ఇట్ ఈస్ రియలీ స్ట్రేంజ్. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును హుందాగా తీసుకోవాలి. జగనే చెప్పినట్టు 40% ఓటికి వచ్చింది కదా. సో 23 సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు మళ్ళీ అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి రాలేదా? సో అందువల్ల రాజకీయాల్లో అవకాశాలు ప్రజల పక్షాన్ని నిలబడి ఇలా ఉన్నప్పుడు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పులు సరి చేసుకొని సమీక్షించుకొని ఒక కొత్త రాజకీయ పంతాలో కనుక జనం ముందుకు వెళ్తే ప్రజలు ఒక బలమైన ముఖ్యమంత్రినే కాదు, బలమైన ప్రతిపక్ష నేత కూడా కోరుకుంటారు. ఇలా భారత ప్రజల తీర్పు అదే కదా. భారత ప్రజల తీర్పులు నాట్ జస్ట్ ఓటెడ్ ఫర్ అ గవర్నమెంట్, దే ఓటెడ్ ఫర్ అ స్ట్రాంగ్ అపోజిషన్. అందువల్ల బలమైన ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం దురదృష్టకరం. కనీసం ప్రజా జీవితంలో అసెంబ్లీలో లేకపోవచ్చు, బయట పొలిటికల్ లైఫ్లోనైనా ఒక బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించడం వల్ల ఉపయోగం తప్ప ఫలితాలు వచ్చాక అనుమానాలు వ్యక్తం చేసుకుంటూ కూర్చుంటే ఉపయోగమే ఉండదు కదా.